నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్, జీవీఎంసీ మేయర్, కమిషనర్. ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్న భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున తల్లిదండ్రులను కోరారు. రేసవనపాలెంలో గల బొల్లే కాలేజ్ సమీపంలో గల యూపీహెచ్ఎస్సీలో ఆదివారం ఉదయం చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. డాక్టర్ పి జగదీశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రంలోనూ, గ్రామ సచివాలయంలోనూ మరియు పల్స్ పోలియో బూతుల్లో 1002 పోలియో బూతులు, 74 మొబైల్ యూనిట్లు పోలియో చుక్కలు వేయడానికి పనిచేస్తున్నాయని తెలిపారు. 4200 మంది వ్యాక్సినేటర్లు, 92 మంది పర్యవేక్షణ సిబ్బందిని ఏర్పాటు చేశామని కలెక్టర్ మల్లికార్జున పేర్కొన్నారు. నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో మనము ఈరోజు ఇక్కడ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు తప్పనిసరని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. ఆదివారం ఆమె 2వ జోన్ ఆవరణలో ఎఫ్ఆర్యు సెంటర్లో 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతున్న దృష్ట్యా జీవీఎంసీ అన్ని జోన్ల పరిధిలోనూ, పిహెచ్ సెంటర్లోనూ, కమ్యూనిటీ హాల్స్ నందు, రైతు బజార్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ తదితర ప్రాంతంలో పోలియో చుక్కలు వేసడం జరిగిందని తెలిపారు. 6వ ప్రాంతంలో ఎఫ్ఆర్యు సెంటర్ తో పాటు పలు ప్రాంతంలో పోలియో చుక్కల కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు వారి తల్లిదండ్రులు పల్స్ పోలియో కేంద్రాలకు తమ చిన్నారులను తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించారని తెలిపారు. పోలియో రహిత దేశమే లక్ష్యంగా పోలియో దినం సందర్భంగా పిల్లల ఆరోగ్య పరిరక్షణకు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యతని జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. ఆదివారం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం సమీపంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ఆయన తన సతీమణితో కలిసి తమ కుమార్తెకు పోలియో చుక్కలు వేయించి పలువురు చిన్నారులకు స్వయంగా తాను పోలియో చుక్కలు వేసి అందరికీ స్ఫూర్తినిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మార్చి 3వ తేదీ పోలియో దినం సందర్భంగా జోన్ 3 27వ వార్డులో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం సమీపంలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు తన వంతు బాధ్యతగా తన కుమార్తెకు పోలియో చుక్కలు వేయించడం జరిగిందని అన్నారు. పోలియో సంభవించకుండా ముందస్తు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా చేపట్టిన పోలియో చుక్కలను పోలియో దినం నాడు ప్రతి తల్లిదండ్రులు 5 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు బాధ్యత వహించాలని కమిషనర్ తెలిపారు. ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ సీఎం జగన్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. బొత్స ఝాన్సీ మాట్లాడుతూ తన విశాఖ వాసినేనని, ఇక్కడ పరిస్థితులు, సమస్యలు అన్నిటిపైన తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించేంత వరకు తమ శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పట్నంలోని శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారు పిలిస్తే పలికే తల్లి, ఉత్తరాంధ్ర కల్పవల్లి కనకమహాలక్ష్మి తల్లి సంపూర్ణమైన ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, మా వైఎస్ఆర్ పార్టీకి, అందులో అనేక సంక్షేమ ఫలాలతో ఈరోజు అభివృద్ధితో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పూర్తి మద్దతుతో ఆశీస్సులు ఇవ్వాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పకుండా ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ కూడాను విజేతలుగా నిలవాలని చెప్పి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని, ఇంకా అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని మీ ద్వారా
మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గతంలో చేసినప్పుడు కూడాను విశాఖ అభివృద్ధి కోసం మీరు ఒకసారి చూస్తే www.sansad.coin చూస్తే ఎన్ని మార్లు ఇక్కడ పలు అంశాల మీద లేవనెత్తి వాటిని పూర్తి చేసి ఇక్కడ అందించే ఫలితాలు కూడా మీరు గమనించవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటిని ఏ విధంగా మన ప్రాంత ప్రజలకు అందించాలి, ఆ ఫలాలు ఏ విధంగా ఇవ్వాలి అంటే యువత కానీ మహిళలకు కానీ అలాగే ఇక్కడున్న ఇప్పటికే ఆరోగ్యం, విద్య, ఉపాధి రంగాల్లోనూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన వాటిని కూడా ఇక్కడ తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి అటువంటిది వీళ్ళు ప్రజల వాయిస్నే పార్లమెంట్లో వినిపించడానికి అవకాశాన్ని మనం ఒక బీసీ మహిళగా నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఎంపీగా వైఎస్ఆర్ పార్టీ నుంచి. మరి వీళ్ళ అమ్మవారిని పూర్తిగా ఆ తల్లి తాలూకా పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పని మరి మీ అందరి తాలూకా ఆశలు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా గూడు లేక నిరుపేదలైన 30 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 8వ వార్డు పరిధిలో ఎండార్లో చేపట్టిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎటువంటి మధ్యదారులు లేకుండా ఎవరూ ₹1 కూడా ఖర్చు పెట్టకుండా పార్టీలకు అతీతంగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి తన పాలనలో నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తడం అభినందనీయమన్నారు. రానున్న కాలంలో నిరుపేదలకు మరింత అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 8వ వార్డు కార్పొరేటర్ అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వార్డు అధ్యక్షుడు పోల్రెడ్డి గోపి, వార్డు మహిళా అధ్యక్షురాలు జ్యోతిర్మయి, సహచరం ట్రస్ట్ బోర్డు మెంబర్ రాజేశ్వరి, జోనల్ కమిషనర్, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే 2002లో 1000 పుడితే ఇంకా 700 మంది కావాలి. ఆ 700 కూడా వారంలో ఇచ్చేస్తాం. అలాగే మన 15,000 మధురవాడ భీమిలి జోన్లో ఒక 6,000 ఉన్నాయి, 2021 రూరల్లో 10,000 ఉన్నాయి. అంటే సుమారు 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే భాగ్యం మాకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ 5 ఏళ్ల సమయంలో దక్కిందని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే పెద్దలు చెప్తారు 2 విషయాలు చాలా కష్టం మనిషి జీవితంలో. ఒకటేమో పెళ్లి చేసి చూడు, రెండోది ఇల్లు కట్టి చూడాలి. మరి ఒక ఆడపిల్ల పెళ్లి చేయడం చాలా కష్టం, అవునే కదా. అలాగే ఒక ఇల్లు కూడా కట్టడం చాలా కష్టం ఒక మనిషి జీవితంలో. ఈ 2 కూడా ప్రతి మనిషికి ఉండే కోరికలు. జీవితంలో మంచి ఇల్లు కట్టుకుని ఉండాలని, అలా జీవితంలో ఎప్పటికైనా కానీ మన ఆడపిల్లకు మంచి సౌందర్యం పెళ్లి చేయాలి, అవునా కదా. మరి ఇలాంటి కోరికల్ని ఇవాళ మనకి భగవంతుడు జగన్మోహన్ గారి రూపంలో మన కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ ఏంటి, మా చెల్లి మంచి సెల్ ఫోన్లో ఫుల్ బిజీగా ఉంది. జీవీఎంసీ 33వ వార్డు వెంకటేశ్వర మెట్ట వద్ద వార్డు హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ బుడ్డేటి ప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కరణ్ నీలకంఠం ముఖ్య అతిథిగా పాల్గొని పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బుడ్డేటి ప్రసాద్ మాట్లాడుతూ 5 సంవత్సరాల పిల్లలందరికీ తల్లిదండ్రుల దగ్గరుండి పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. ఈ పోలియో చుక్కలు వేయించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలియో రహిత రాష్ట్రం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరీ సంఘం అధ్యక్షుడు బీసెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. పోలియో ఆదివారం, ఎందుకంటే 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి కంపల్సరీగా కూడా పోలియో చుక్కలు వేయాలి. అయితే ఈ సంవత్సరం ఈ నెలలో తక్కువ, అంటే కూడా వాటిలో సచివాలయానికి ఒకరిని ఇవ్వడం బాధాకరం. ఎందుకంటే కొద్దిగా పెంచి ప్రతి దగ్గర కూడా 4-5 సెంటర్లు పెడితే బాగుంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సెంటర్ ఉంటుంది. ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయలేదు. జోనల్ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. జోనల్ కమిషనర్ గారు అన్నీ ఏర్పాటు చేస్తానని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పోలియో చుక్కల సెంటర్ ప్రతి చోట కూడా ఉంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి మా పిల్లలకి పోలియో చుక్కలు వేయిస్తారు. ఇలాగ ప్రతి చోట కూడా పోలియో చుక్కలు వేయించడం వల్ల మనం పోలియోని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి, దేశం నుంచి కూడా మనం నిర్మూలించడం జరుగుతుంది. ఇది పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ ఇండియాగా మనం చేయాలని కోరుకుంటున్నాం. జీవీఎంసీ 28వ వార్డు జేఎస్ఎం కాలనీ సచివాలయం పరిధిలో గడప గడపకు మీ వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని విశాఖ పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో ప్రజలందరికీ 100% సంక్షేమాన్ని అందించగలుగుతున్నామన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారులకు వస్తే సంక్షేమంతో పాటు మరింత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో
వార్డు కార్పొరేటర్ పల్లా అప్పలకొండ, 28వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పల్లా దుర్గారావు, వార్డు ముఖ్య నాయకులు, కరీంనగర్లు, గృహసారథులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు మరియు ప్రజలు పాల్గొన్నారు. విశాఖపట్నం ప్రత్యేకించి 28వ వార్డులోని సంతోష్ మాత కాలనీకి సంబంధించి వీటన్నిటిలో మరి కార్పొరేటర్ గారు, అలాగే సోదరులు దుర్గారావు గారు, మరి ఇక్కడ అంతా మెంబర్స్, పెద్దలు, కోళ్ళ గురువులు గారు, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, ప్రత్యేకంగా ఈరోజు ప్రతి ఇంటింటికి వెళ్ళి సంక్షేమ ఫలాల్ని ప్రజలకు అందుతున్నాయి లేదనే భాగంలో ఇప్పటికే నాడు నేడు కార్యక్రమంలోనే అటు స్కూల్స్ అవనివ్వండి, నవరత్నాల కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అవనివ్వండి, ఆరోగ్య పథకాలతో ఈరోజు అనేకమైనవి ఇవాళ ప్రజలకు అందిస్తున్న వాటిని ప్రతి కుటుంబంలో కూడా ఎక్కడ ఎవరిది ఏ అవసరం ఉన్నా సరే మేము ఉన్నామని సరే ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి చెప్పమని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి ప్రత్యేకించి మన ఎంపీ గారు ఎంవి సత్యనారాయణ గారిని ఇక్కడ ఈ ఇన్ఛార్జిగా కూడా ఇక్కడ పెట్టడం, మరి రేపు రానున్న ఎన్నికల్లోని వారు శాసనసభ్యులుగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. వారు అలాగే నాకు పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేయడానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి మా నాయకులు ఇక్కడ ఇవ్వటం, మరి మేమందరం కూడా ఇక్కడ అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరినీ కూడా కలుసుకుందామని అందరి సహకారాలతోని ఇక్కడ అందరి ఇంటింటికి వెళ్ళి ప్రచార భాగంగా ఇక్కడికి రావటం జరిగింది. ఇంకా ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇప్పటికే ఏ ఉన్నాయో వాటిలోని సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమానంగా చూసుకుంటూ వెళ్తున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రతి ఇంటి దగ్గర కూడా వాళ్ళు విద్య కోసం అనివ్వండి, ఇతరత్ర వాటి గురించి అవనండి, యువత ఉంటే వారికి ఉపాధి అవకాశాల గురించి అవనివ్వండి ప్రత్యేక దృష్టి సారించి అట్టడుగున్న బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఈరోజు అన్ని రకాలుగా వారికి కార్పొరేషన్లో కానీ ఇతరత్ర వాటిలో కూడా ఇప్పటికే మహిళల్ని ప్రోత్సహించి మహిళా సాధికారత ముందు తీసుకెళ్ళాలి, ఎక్కడ స్త్రీలు పూజింపడతారో అక్కడ దేవతలు ఎలా ఉంటారు, కొలువు ఉంటారు అనే దానికి ఈరోజు మహిళలు కూడా పెద్దపీట వేస్తూ అందులో వెనుకబడి ఉన్న కులాలకు సంబంధించిన మహిళలకు కూడా ప్రత్యేక స్థానం ఇచ్చిన దాంట్లోని వారి పార్లమెంటు మరి పోటీ చేయడానికి ఎంపీగా మరి ఇక్కడ అవకాశాన్ని కల్పించి ఇక్కడ ఇచ్చారు. బీసీ మహిళగా మా అక్క చెల్లెలందరికీ, మా అన్నదమ్ములందరికీ కూడా మరి ఒక స్థానికురాలైన నాకు కూడా అవకాశాన్ని కల్పించి ఇక్కడ ఇవ్వటం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుతున్నాను, ఇక్కడ మీ ద్వారా ఇక్కడ వారందరూ కూడాను రానున్న రోజుల్లో ఇంకా ప్రతి కుటుంబంలో కూడా ఆ చిరునవ్వు ఎప్పుడు కూడా చూడాలి, అనేక సంక్షేమ ఫలాలు అందాలి, ఇంకా అభివృద్ధి పదంలో వెళ్ళాలి. మరి ఈ విశాఖపట్నం అన్నదే మరి కీలకమైన రాష్ట్రానికి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్గా ఉన్నది. రేపు అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్గా క్యాపిటల్గా రావాలి అంటే ఖచ్చితంగా తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఆ అభివృద్ధిని పూర్తి స్థాయిలో విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలి అంటే వారికి మీ ద్వారా కోరుతున్నాను. ప్రతి ఇంట్లోనున్న ప్రతి ఈ ఓటర్కి మరి అక్క చెల్లెళ్ళకి అందరికి కూడాను అన్నదమ్ములకి మీ తాలూకా ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. ఈ రాష్ట్రాభివృద్ధికి మీరు కూడాను మరి దోహదపడండి అని చెప్పని అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంట్లో కూడా ఎల్లవేళలు అందేటట్టుగా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా చూడాలని చెప్పని తప్పకుండా ఎంవి గారికి మరి నాకు మీ తాలూకా ఆశీస్సులు మనమని చెప్పాను. మీ ద్వారా మన ఫ్యాన్ గుర్తి ఓటేసి గెలిపించమని జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆశీస్సులు మనమని మరొకసారి మీ అందరి ద్వారా మీ ద్వారా వారు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 28వ వార్డు పల్లా దుర్గారు కార్పొరేటర్ గారు అందరూ సమక్షంలో ఇక్కడ గడప గడపకి మన ప్రభుత్వం పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే ఇక్కడ లోకల్ సమస్యలు రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకపోతే కరెంటు విషయం కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకుంటూ ఇంటింటికి పర్యటిస్తూ వారికి ప్రభుత్వం అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పథకాలన్నీ వాళ్ళకి వస్తున్నాయా లేదా, వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అని కనుక్కుంటూ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఈ చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. ప్రత్యేకించి ఇది కొంచెం పేదరికం ఉన్న ఏరియా. ఇది ఏరియాలో అందరూ కూడా రోజు ఇక్కడ పనులు చేసుకుని బతుకుతూ ఉంటారు. అటువంటిది ఈరోజు అందరూ కూడా సంతోషంగా మాకు ఆ పిల్లల్ని చదివిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి వస్తుంది. అదేవిధంగా మా తల్లిదండ్రులకి పెన్షన్ ఇస్తా ఇంటికి తెచ్చే పెన్షన్ ఇస్తున్నారు. మాకు రేషన్ ఇంటికి తెచ్చిస్తున్నారు. మాకు ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు పెంచారు. మా పిల్లలకి విద్యాదేవన వసతిదేవన ఇస్తున్నారు. ఇల్లు లేని ఇల్లులు కూడా ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కటి చేయూత ఇస్తున్నారు, ఆసరా ఇస్తున్నారు, వాహన మిత్ర ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పథకాలు మాకు వస్తున్నాయి. మేము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం. మాకు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంతేకాకుండా ప్రత్యేకించి ఈ రోడ్లు ఎప్పుడు 25 సంవత్సరాల క్రితం ఈ కాలంలో రోడ్లు వేశారు మాకు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు డ్రైన్లన్నీ కూడా సిమెంట్ డ్రైన్లు కట్టారు.
రోడ్లన్నీ కూడా బీటీ రోడ్లు వేశారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ కార్పొరేటర్ గారు కూడా దుర్గా గారు కార్పొరేటర్ గారు కూడా చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు ప్రజలకి. మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మళ్ళీ మాకు జగన్ గారే ముఖ్యమంత్రిగా రావాలి, మేము ఇంత ఆనందంగా ఉండాలని చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి, విశాఖపట్నం ఇంత మంచిగా ఉండాలని కూడా నేను కోరుకుంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు కోరమపాలెం కూడ నుంచి నగర మున్సిపల్ కార్యాలయం వద్దనున్న గాంధీ విగ్రహం వరకు మహాపాదయాత్ర చేపట్టారు. కార్మికులకు అఖిలపక్ష పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఉక్కు కార్మిక పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన కాడి నుంచి 1116 రోజులుగా మేము మరియు నిర్వాసితులు కాంట్రాక్ట్ కార్మికులు అనేక రూపాల్లో నిరసన తెలియజేసిన ఎక్కడ కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి చాలనాలు దానికనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తిగా చేయాలి లేదా విడివిడి భాగాలన్నీ కూడా అమ్మేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. దీన్ని పూర్తిగా కార్మిక నాయకులుగా కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నా. ఇప్పటికైనా మేము అడిగేది ఒకటే, మాకు ఏదైతే మీరు ఏం పెట్టినా మాకు ఇబ్బందులు, డార్స్ పెట్టినా ఏం పెట్టినా మేము దానికి అనుకూలంగా ఉన్నాం. కానీ ఏదైతే 1/1/2017 నుంచి జరగవలసిన వేతనాలు ఇవి కూడా మాకు ఇప్పటివరకు కూడా కార్మికులకు జరగలేదు. అవన్నీ మీరు చేసి మీరు ఏం చేసినా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటికే సీఎండీ గారు తెలియజేయడం జరిగింది. ఇవాళ మేము అడుగుతామన్నా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో చేస్తున్నటువంటి నిరసనలకి మీరు వస్తున్నారు, కానీ ఎక్కడ కూడా మీకు చిత్తశుద్ధి లేదని చెప్పేసి మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికైనా స్థానికంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకూడదని చెప్పేసి మీరు అందరూ కానీ పెద్ద ఎత్తున కానీ కార్మికులకు మద్దతు తెలియజేయబోతే రానున్న రోజుల్లో మీరు ఎక్కడ పోటీ చేసినా సరే మేము వ్యతిరేకిస్తాం, మీకు ఓట్లేసే పరిస్థితులు లేవని చెప్పి మీరు వాళ్ళ తెలియజేస్తా ఉన్నాం. సీతంపేట జీవీఎంసీ కేఆర్కే ఫౌండేషన్ స్కూల్ ఆవరణంలో రోటరీ క్లబ్ సౌజన్యంతో ఆదివారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీవీఎంసీ 25వ వార్డు కార్పొరేటర్ సరిపల్లి గోవింద్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిబిరంలో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఖరీదైన వైద్యాన్ని పొందలేని అభాగ్యులు ఈ శిబిరం ద్వారా ఎంతో మేలు చేసినట్లు అయిందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. రోజు ఈ మెగా మెడికల్ క్యాంప్ రోటరీ క్లబ్ వైజాగ్ మెట్రో ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మన కార్పొరేటర్ 25వ వార్డు కార్పొరేటర్ గారు రావటం మాకు ఎంతో సంతోషదాయకం. సో ఆయన అందరూ డాక్టర్ గారితో కూడా పరిచయం చేసుకుని ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళని ఆడవాళ్ళని అందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఇక్కడికి కార్యక్రమం రావడం కోసం ఆయన ఎంతో సహకారం అందించారు. సో మేము రోటరీ తరఫున ఈరోజు ఇంకో ముఖ్యమైన రోజు ఏంటంటే పోలియో ఇమ్యునైజేషన్ డే కూడా. ప్రపంచంలో అందరికీ కూడాను 5 సంవత్సరాలు పిల్లల వరకు సో పల్స్ పోలియో డ్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది రోటరీ ఆధ్వర్యంలో. దీనికి ముఖ్య భూమిక పాటిస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్న రొటేరియన్స్ అందరికీ కూడా దీనికి సహకారం అందిస్తున్నందుకు మేము ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. సో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఎంతోమంది పెద్దలు అలాగే మిగతా రోటరీ క్లబ్ సభ్యులు కూడా రావడం జరిగింది. సో మా సెక్రటరీ గారు అలాగే ఈ ప్రోగ్రామ్కి డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా డాక్టర్ గంగాధర్ గారు, డాక్టర్ రమేష్ కృష్ణ గారు, అలాగే డాక్టర్ రాజు గారు, సత్యశ్రీ గారు, సునీత గారు, శ్రీనివాసరావు గారు, రాములు గారు, వైవి సత్యనారాయణ గారు, ఇలా రాజేష్ గారు, ఇలా పలుమంది రొటేరియన్ మా క్లబ్ సభ్యులందరూ కూడా వచ్చి వాళ్ళ వంతు సహకారాలు అందించడం జరిగింది. సో అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఎంతోమంది డాక్టర్లు కూడా ముందుకు రావడం చాలా ముదావహం. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు కిరణ్ కుమార్, సునీత, శ్రీనివాస్, వైద్యులు సరిపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, బీజేపీ కన్వీనర్ కర్మరెడ్డి నరసింహారావు అన్నారు. జీవీఎంసీ 67వ వార్డు హైస్కూల్ రోడ్లో గల అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గౌరవ అతిథిగా బీజేపీ కన్వీనర్ కర్మరెడ్డి నరసింహారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో రోగులకు బీపీ, షుగర్, క్యాన్సర్, కంటి, దంత, చెవి సంబంధిత పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 209 సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. దినదిన అభివృద్ధి చెందుతున్న అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అమ్మ భాస్కర్, దిలీప్ రాజా తదితరులు పాల్గొన్నారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ అయ్యల్ నాయుడు గారు, శ్రీ భాస్కర్ గారు, మా బాటా శ్రీనివాస్ గారు, మిగతా మహిళా సభ్యులు అందరూ కలిసి ఇప్పటికే 208 కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది 209వ సేవా కార్యక్రమం. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఏవైతే ఉచితంగా వైద్య సేవలు, క్యాన్సర్ టెస్ట్ కానివ్వండి, ఈసీజీ, అదేవిధంగా దంత, కంటి ఇలాంటి టెస్టులన్నీ కూడా ఉచితంగా చేసి వారికి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్ సేవను అవసరమైతే ఆపరేషన్స్ కూడా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రీగా చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే మనం ఏమైనా చేయొచ్చు, ఏమైనా సాధించవచ్చు. ఆరోగ్యం బాగాలేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గాజువాకలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆరోగ్యంగా అందరూ ఆరోగ్య భారతదేశం ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయుష్మాన్ భారత్ అనే పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అయితే కేవలం ఆంధ్రాలోనే పనిచేస్తుంది. కానీ మా ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చింది అయితే దేశవ్యాప్తంగా భారతదేశంలో ఎక్కడ ఎంత పెద్ద హాస్పిటల్లో సరే ఉచితంగా వైద్య సదుపాయం కలుగుతుంది. కాబట్టి అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని కోరుతున్నాం. రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగోతి నాగమణి ఆదివారం భీమిలి నియోజకవర్గం మధురవాడ 7వ వార్డులో ప్రజా పరిచయ కార్యక్రమం భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగోతి నాగమణి మీడియాతో మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలో ఎంతో కాలంగా ఉన్న సమస్యలు నేటికి పరిష్కారం కాలేదని అన్నారు. స్వతంత్ర నగరంలో గల పార్క్ పక్కన ఉన్న స్థలంలో దాదాపు 47 గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నట్టు వారికి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవని తనను గెలిపిస్తే వారందరికీ న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు నాగోతి నాగమణికి మద్దతు తెలిపారు. ఈ స్వతంత్ర నగర్ లో గడప గడప ప్రోగ్రామ్ లో ఈ రోజు నేను ప్రజా పరిచయ కార్యక్రమంలో తిరుగుతూ ఈ స్వతంత్ర నగర్ అయినటువంటి ఈ మురికివాడ కాలనీ అండి, బాపూజీ కాలనీ అని కూడా అంటారంట. సో 7వ వార్డు అండి. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే 120 ఇళ్ళు ఉన్నాయండి దగ్గర. ఇక్కడ దగ్గర 120 ఇళ్ళు 43 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలైతే నివాసం ఉంటున్నారంటండి. సో అయితే వీళ్ళకి ఏంటంటే ప్రాపర్ గా హౌస్ పట్టాలు లేవని చెప్పి కూడా మనకు చెప్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి మౌలిక సదుపాయాలు అయినటువంటి వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్స్ అంటే మరుగుదొడ్లు అండ్ రోడ్డు ఫెసిలిటీ, కాలువలు ఏమీ లేవని చెప్పి వాళ్ళు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే మరొకసారి మనం అందరం ఆలోచించాల్సిన విషయం అండి. మన నాయకులేటి, మన పత్రికా విలేకరులేటి, మన ప్రజలేటి. ఎందుకంటే గత 42 ఏళ్ళుగా వీళ్ళు ఈ సమస్యలతోనే ఇంకా అందులోనే సమస్యలోనే ఉండిపోయారంటే మరి ఇక్కడ మనకి ఎంతమంది నాయకులు, ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినాయి కానీ మరి ఏ ఒక్క విషయంలోనే మార్పు తేలేదంటే అది చాలా బాధాకరం విషయం అండి. సో మరి మా ప్రజలైతే నాకు మద్దతు ఇస్తాము, లోకల్ నన్ను గెలిపిస్తాను అని చెప్పి మా వాళ్ళందరూ నన్ను బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ సమస్యలని నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నేను రానున్న రోజుల్లో గెలిచినట్లయితే ఈ సమస్యల పట్ల నేను అధికారులతో మాట్లాడి తప్పకుండా మీకు అన్ని శాంక్షన్ అయ్యేలాగా చేస్తానని చెప్తూ ఈ విషయమై గ్రామస్తులందరినీ ఒక లెటర్ రాసి మనకి ఇచ్చినట్లయితే ఆ లెటర్ నేను మన జిల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ భారత్ సమాజ్ డెవలప్మెంట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతడ సూర్యం 2 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షకు 2వ రోజు భారీ సంఖ్యలో స్పందన వచ్చింది. వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఈ సందర్భంగా ఇటీవల భారత్ సమాజ్ డెవలప్మెంట్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా నియమితులైన జి వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి మహిళకు తాను అండగా ఉంటానని, మహిళల సమస్యలపై పోరాడతానని హామీ ఇచ్చారు. భారత్ సమాజ్ డెవలప్మెంట్ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు గండి రాజేశ్వరి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మహిళలందరికీ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను సాధారణంగా చూసుకుంటాను. అలాగే మహిళకి ఏ టైంకి ఏ కష్టం వచ్చినా సరే నా ఇంటి తలుపు కొడితే నేనున్నానని చెప్పేసి ప్రతి మహిళకు కూడా నేను హామీ ఇస్తున్నాను. ప్రతి మహిళకు కూడా నేను మంచి జరగాలని చెప్పేసి ఈ పార్టీలో నాయకత్వంగా నేను చేరానండి. మహిళలందరికీ కూడా మంచి చేద్దామని చెప్పేసి నేను ముందుకు వచ్చాను. ఈ భారత సమాజ పార్టీకి నేను ఎంతో రుణపడి ఉంటాను. అలాగే ప్రతి మహిళ కోసం కూడా నేను కష్టపడదామని పాటుపడదామని చెప్పేసి నేను వచ్చానండి. మధురవాడ సప్తగిరి కాలనీలో శ్రీ 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 లలితా శంకర సుబ్రహ్మణ్య అయ్యప్ప ఆంజనేయ నాగదేవత ఆలయ ధర్మకర్త కాశీరావు
ప్రధాన అర్చకులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆలయ 17వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ సూర్యనారాయణ ఉమామహేశ్వర దంపతులచే లక్ష్మీ గణపతి హోమం మరియు గర్భగుడిలో అభిషేకాలతో పాటు మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ నాగభూషణం, వి వెంకన్న, బి పోలినాయుడు, బి గోపాల్, తిరునాథ్ తదితరులు పాల్గొన్నారు. 17వ వార్షికోత్సవం అండి. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం పూజలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఏంటంటే గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం, అలాగే అన్న సమారాధన జరపబడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్, జీవీఎంసీ మేయర్, కమిషనర్. ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్న భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.